శ్రీకాళహస్తి శ్రీ అంటే సాలీడు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. దక్షిణ కైలాసంగా ఉన్న ఈ శ్రీకాళహస్తి క్షేత్రానికి ఎంతో గొప్ప విశిష్టత ఉంది. తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం అయిన తర్వాత భక్తులందరూ శ్రీకాళహస్తికి వస్తూ ఉంటారు. నేను రీసెంట్ గా శ్రీకాళహస్తి వెళ్ళా. తిరుపతి నుండి శ్రీకాళహస్తి వెళ్ళడానికి తిరుపతి బస్టాండ్ నుండి ప్రతి 15 నిమిషాలకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. తిరుపతి నుండి శ్రీకాళహస్తి 38 కిలోమీటర్లు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కడి నుంచి వచ్చినా సరే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో మీరు దిగి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకోవచ్చు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుండి ఆలయం 2 కిలోమీటర్లు ఉంటుంది. మీరు బస్టాండ్ లో దిగి గుడికి ఈజీగా నడుచుకుంటూ వచ్చేయచ్చు. శ్రీకాళహస్తి ఆలయంలో ముందుగా మనం దర్శించుకోవాల్సింది పాతాళ గణపతిని. కాళహస్తిలో శివయ్య వారు వాయు రూపంలో ఉంటారు. అలానే అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ. కాళహస్తిలో పాతాళ గణపతి, జ్ఞాన ప్రసూనాంబ, దక్షిణామూర్తి, అలానే కాళహస్తీశ్వరుడు ఇక్కడ 4 దిక్కులుగా భక్తులకి దర్శనమిస్తారు. చంద్రగ్రహణం రోజున ఏ ఆలయాన్నైనా సరే మూసివేస్తారు. గ్రహణం రోజున కూడా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని తెరిచే ఉంటుంది. శ్రీకాళహస్తి అనగానే గుర్తొచ్చేది రాహు కేతు పూజలు. ఇక్కడ ఎంతో మంది భక్తులు ప్రతిరోజు రాహు కేతు పూజల్ని జరిపించుకుంటూ ఉంటారు. మీరు కాళహస్తి క్షేత్రానికి ఎన్నిసార్లు వెళ్లారు, ఎక్కడి నుండి కూడా వెళ్లారో కామెంట్ చేయండి.